హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే నేను కొంచెం లేట్గా రికార్డింగ్ స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయి హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. అంటే ఒక రొటీన్ అలవాటు అయిపోయింది కదా. మార్నింగ్ లేచి ఫస్ట్ వంట చేసేసుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక కొంచెం రిలాక్స్ అయ్యి దెన్ ఐ వుడ్ స్టార్ట్ మై రికార్డింగ్. లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడే రెసిపీస్ ఏమైనా షూట్ చేసి అది పెడతాను. కానీ ఇప్పుడు పాస్ట్ 2 వీక్స్ నుంచి ఏంటంటే శ్లోక అసలు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళట్లేదండి. ప్రిపరేటరీ హాలిడేస్ అని తీసేసుకుంటుంది. అండ్ ఐ ఆల్సో థాట్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఏమీ జరగనప్పుడు ఇంట్లో కూర్చొని కనీసం రివిజన్ అనే సిలబస్ అయినా ఫినిష్ చేసుకొని రివిజన్ కూడా చేసేసుకోవచ్చు అనేసి నేను కూడా ఆఫ్ అండ్ ఆన్ పంపించట్లేదు, అట్లా చేస్తున్నానండి. ఫోకసింగ్ మోర్ ఆన్ స్టడీస్. ఇంట్లో ఉంటే నేను అట్లీస్ట్ మానిటర్ చేస్తాను ఏమేమి చదివింది, ఎంత ఫినిష్ చేసింది అని. అదే స్కూల్కి వెళ్తే టైం వేస్ట్ అనిపిస్తుందండి. ఎగ్జామ్స్ ముందు ఎస్పెషలీ నేనైతే కొంచెం స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే నేను ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే దే ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సిలబస్. ఇవన్నీ చూసుకొని చదువు విషయంలో తనే చదువుకుంటుందండి. బట్ నేను ఒక గైడెన్స్ అయితే ఇవ్వాలి కదా. ఈ చాప్టర్స్ ఇప్పుడు ఫినిష్ చేసి ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చెయ్యి, ఆ గైడెన్స్ మాత్రం నేను ఇస్తూ ఉంటాను. సో ఓవరాల్ టైం టేబుల్ అన్నది నేను తనకు ప్రిపేర్ చేసిస్తాను. ఈ చాప్టర్ అయిపోయినాక ఈ సబ్జెక్ట్లో దెన్ గో టు ద అదర్ సబ్జెక్ట్. ఇట్లా కొంచెం వాళ్ళు కూడా మరీ ఓవర్ స్ట్రెస్ అయిపోకూడదు అన్నట్టు కొంచెం లైట్ సబ్జెక్ట్స్ అండ్ కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ కలిపిస్తూ ఉంటానన్నమాట. అండ్ రివిజన్ పేపర్స్ అవన్నీ చేయిస్తూ ఉంటాను. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే నాకు అసలు ఒక స్టడీ రొటీన్ అన్నది లేకుండా పోయిందండి. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసింది శ్లోక. తను చదువుకుంటానికి కూర్చుంది. నేను ఇప్పుడు ఇంకా హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక ఇప్పుడు నా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి సోక్ చేసుకోవటం కూడా మర్చిపోతున్నానండి. ఇట్స్ బీన్ సో మెనీ డేస్ ఐ హ్యాడ్ ఇట్. అండ్ ఎవ్రీడే అనుకుంటాను సోక్ చేసుకుందాం అని. కానీ చెప్పాను కదండి, మల్టిపుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ లైక్ క్రేజీ అన్నమాట. సో ఈ గోల్లో అవి సోక్ చేసుకోవటమే మర్చిపోతున్నాను. ఫైనలీ ఇవాళ ఏంటంటే సోక్ చేసుకోకపోయినా పర్లేదు, కొంచెం వాష్ చేసేసి అయితే మిల్క్ షేక్ చేసేసుకుందాం ఫస్ట్ అనేసి అది చేసుకొని తాగినాక శ్లోక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, తనకి మాత్రం బార్లీ వాటర్ తీసుకెళ్ళిస్తున్నానండి. బార్లీ వాటర్ అన్నది పిల్లలకి చాలా మంచిది. అంటే ఎగ్జామ్ టైంలో ఎస్పెషలీ బాడీ కూల్ అవ్వటానికి. ఒకవేళ కర్డ్ బటర్ మిల్క్ తినే పిల్లలైతే అసలు ప్రాబ్లమే లేదనుకోండి. కానీ నాకు శ్లోక కర్డ్ తినదు. విత్ గ్రేట్ డిఫికల్టీ బటర్ మిల్క్ తాగుద్ది. అట్లాంటప్పుడు నేను బార్లీ వాటర్ కానీ సబ్జా సీడ్స్ కానీ ఇవి ఇస్తూ ఉంటాను. అండ్ ఇది చేసేసినాక లాండ్రీకి అయితే బట్టలు వేసేసుకున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. ఎందుకంటే యూట్యూబ్లో ఒక గ్లిచ్ అయితే వస్తుంది ఎందుకో మరి. సో అది ఒకవేళ రిజాల్వ్ అయిపోయి నేను కరెక్ట్ నా స్కెడ్యూల్ టైంకి ఈ వీడియో పోస్ట్ చేయగలిగితే ఇట్ వుడ్ బి గ్రేట్. కానీ ఒకవేళ లేట్ అయితే మాత్రం రీజన్ అయితే ఇది. ఎందుకంటే మీరు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, అందుకని చెప్తున్నానండి. ఇట్ మైట్ బి డిలేడ్. ఇవాళ వస్తుందో రాదో ఈ వీడియో కూడా నాకైతే తెలీదు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే. అండ్ ఇంకా నేను ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేసేసుకుంటున్నానండి. ఇండోర్ ప్లాంట్స్ కొంచెం ఎవ్రీడే చేయాల్సి వస్తుంది వాటరింగ్ మాత్రం. వడిలిపోయినట్టు అయిపోతుంది, బయట టెంపరేచర్స్ పెరిగినాయి కదా. అండ్ ఈ చైనా డాల్ ప్లాంట్కి పైన ఏదో ఒకలాంటి వైట్ ఫంగస్ లాంటి థింగ్ ఫామ్ అవుతుందండి. అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాగే ఏదో ఉంది పైన. బగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట లీఫ్ మీద, చాలా మైన్యూట్గా ఉన్నాయండి అవి. ఇంత కుట్టి బగ్స్ లాంటివి. డెఫినెట్లీ నాట్ మిల్లీ బగ్స్ అయితే నాకు ఇప్పటికీ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మిల్లీ బగ్స్, ఐడెంటిఫైయింగ్ మిల్లీ బగ్స్ అనమాట. నా మందార చెట్లు అన్ని చెట్లు పెట్టి చంపుకొని ఆ మిల్లీ బగ్స్ బారిన పడి, సో ఐ అండర్స్టాండ్ మిల్లీ బగ్స్. కానీ ఇదేం బగ్గో తెలియట్లేదండి, చాలా సన్నగా ఉంది. నేను ఇక్కడ చూపెడతాను. లీఫ్ మీద చిన్న బగ్స్ లాగా పట్టింది. అండ్ పెద్దవి అంటే ఇప్పుడు మందార చెట్టు అనుకోండి కొంచెం ఈజీ క్లీన్ చేయటం, కానీ ఈ ప్లాంట్ని క్లీన్ చేయటం భలే కష్టం అయిపోతుందండి. అండ్ వాటర్తో కొడితే ఇవేమో డెలికేట్ ప్లాంట్స్ కదా, ఇది పాడైపోయే ఛాన్స్ ఉంటుందేమో అనుకొని
నేనేం చేస్తున్నానంటే వెట్ వైప్స్తోనే క్లీన్ చేద్దాము అనేసి. ఇదిగోండి ఇట్లా సన్నగా ఉన్నాయి అనమాట ఆ బగ్స్, అదేంటో మరి అర్థం కాలేదు. సో వెట్ వైప్స్తో వీలైనంత క్లీన్ చేశానండి. కానీ చాలా టఫ్ అవుతుంది ఇట్లా క్లీన్ చేయటం మాత్రం. ఇవాళ లిటరలీ ఓ హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్ ఆ కింద స్టెమ్కి కొంచెం బూజ్ లాగా అట్లా పట్టిందనమాట. ఏదో డిజీజ్ అయితే అటాక్ అయ్యింది అనిపించింది నాకు. మా ఇంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఈ బాల్కనీలో ఎక్కడైతే నేను చాలా ప్లాంట్స్ పెట్టానో ఇక్కడ సన్ రాదండి. అట్లా అని ఇవన్నీ అటువైపుకి మార్చాలి అంటే అదేదో ఉంటుంది కదండి, ఏదో డైరెక్షన్లో వెయిట్ పెట్టకూడదు అనేసి. సో ఆ బాల్కనీ అట్లా వస్తుందన్నమాట. సో ఐ కాంట్ కీప్ టూ మెనీ ప్లాంట్స్ ఓవర్ దేర్ ఇన్ దాట్ బాల్కనీ. అండ్ ఈ బాల్కనీలో మాత్రం విపరీతంగా వస్తున్నాయండి ఇట్లా పెస్ట్ అటాక్స్ అయితే బాగా అవుతున్నాయి. బికాస్ దేర్ ఇస్ నో డైరెక్ట్ సన్లైట్. అండ్ ఇంకా ఇక్కడ చక్కగా కూర్చొని టెస్ట్ వేసేసుకొని కూర్చొని క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ శ్లోకాతో నాకు ఆర్గ్యుమెంట్ అనమాట. శ్లోక ఏమో అదేదో ఫంగస్ లాగా ఉంది, దాన్ని ముట్టుకుంటావేంటి, దాన్ని క్లీన్ చేస్తావేంటి అనేసి గోల. నేనేమో ప్లాంట్ని క్లీన్ చేయకపోతే పడేస్తావా అంటే పడేసి అనేసి. పిల్లలకి ఆ అటాచ్మెంట్ అర్థం కాదేమోనండి ప్లాంట్స్తో. అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ అంటే ఇష్టం ఉండేది. శ్లోక ఏజ్లో కూడా నేను ప్లాంట్స్ పెంచుకుంటూ ఉండేదాన్ని. ఎందుకు అంటే అమ్మకి ఇంట్రెస్ట్, అమ్మ పెంచేవాళ్ళు. సో అమ్మతో పాటు నాకు ఆ ప్లాంట్స్తో ఆ అటాచ్మెంట్ అన్నది వచ్చింది. కానీ ఇప్పటి పిల్లలకి అంత లేదేమోనండి అటాచ్మెంట్ ప్లాంట్స్తో. సో ఇంకా అదంతా క్లీన్ చేసుకొని అయితే వచ్చాను. అండ్ ఈ ప్యాచెస్ ఇది డర్మటాలజీ పర్సే ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు. కానీ ఇదేంటంటే పింపుల్ ప్యాచెస్ అని వస్తున్నాయండి. ఇది శ్లోక బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసింది. వాళ్ళ స్కూల్లో ఈ మధ్య పిల్లలు స్కూల్లో కూడా ఇవి పెట్టుకొని వెళ్తున్నారంట. నాకు అర్థం కావట్లేదు స్కూల్స్లో ఎలా చేస్తున్నారో ఇవన్నీ. బట్ దే ఆర్ వేరింగ్ ద ట్రాన్స్పరెంట్ వన్ అమ్మ. ఇది ఇక్కడ ట్రాన్స్పరెంట్ లేదని నేను ఇది ఆర్డర్ చేశాను అంది. ఇది 400 రూపీస్ అండి, అంటే 399 రూపీస్ టు బీ ప్రిసైజ్. అండ్ 40 ప్యాచెస్ వచ్చినాయి. చాలా ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది. పింపుల్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్యాచ్ దాని మీద పెట్టి పడుకుంటే ఓవర్ నైట్ వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి పింపుల్ బాగా తగ్గిపోయిందండి. యాక్చువల్లీ శ్లోక ట్రై చేసింది, నాకు కొంచెం భయం అనిపించింది, ఎందుకు చిన్ను ఇవన్నీ అన్నాను. బట్ పిల్లలకి ఆ పియర్ ప్రెషర్ అన్నది ఉంటుందండి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారో అది బాగా నమ్ముతారు. మనం పేరెంట్స్ చెప్పేదానికంటే ఫ్రెండ్స్ ఏం చేస్తారో అది చూసి నమ్ముతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం డైరెక్ట్లీ నో చేయకూడదు అనేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వాళ్ళని ఇరిటేట్ చేసి మనం ఇరిటేట్ అయిపోయే కంటే ఒక్కసారి యూ షుడ్ గివ్ ఇట్ అ ట్రై అండ్ స్లోలీ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ దేర్ హెడ్ దట్ ఇట్స్ నాట్ గుడ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో నేను శ్లోక ఏది అన్నా ఫస్ట్ ఆలోచిస్తానండి కొనాలా వద్దా అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను డైరెక్ట్లీ నో అని అయితే చెప్పను. ఐ విల్ గివ్ హర్ అ ఛాన్స్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. అండ్ ఈ ప్యాచెస్ గురించి నేను గూగుల్లో కూడా సర్చ్ చేశానండి. సో వాట్ ఐ రెడ్ ఇన్ గూగుల్ ఈజ్ ఇట్స్ నాట్ డేంజర్ హార్మ్ఫుల్ అట్లా ఏమీ అవ్వదు. మ్యాక్సిమం ఇట్ విల్ నాట్ వర్క్ అంతే. If it works well and good, maximum most of the time if it is not really good it will not work అన్నారు. సో దానివల్ల స్కిన్కి వచ్చే డ్యామేజ్ ఏమీ లేదు అన్నట్టే చదివాను. సో ఐ థాట్ ఓకే, ఒకసారి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఛాన్స్ ఇచ్చేస్తే దే విల్, ఆ కుతి తీరింది అంటారు చూడండి, అట్లా అయిపోతుంది. అండ్ దే విల్ కామ్ డౌన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. ఎస్, కొంచెం వేస్ట్ ఆఫ్ మనీనే అండి ఇదైతే. నాకు నిజంగా ప్రైస్ చూస్తే భలే కోపం వచ్చింది. 400 రూపీస్ చిన్ను ఇది అని. బట్ కొన్నిసార్లు పిల్లలతో అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి. ప్రతిదీ మనం ఒక రూల్ బుక్ పెట్టుకొని నేను చెప్పినట్టే వినాలి, ఇంతే మనీ స్పెండ్ చేయాలి అనేసి ఆ కన్ఫైన్డ్ స్పేస్లో, ఆ కన్ఫైన్డ్ జోన్లో పెంచాము అంటే దే వుడ్ డెఫినెట్లీ వాంట్ టు రిబెల్ అగైన్స్ట్ యూ. సో మోస్ట్లీ మనం చెప్పేది ఎలా ఉండాలంటే వాళ్ళ జోన్లోకి వెళ్ళి మనం కూడా ట్రై చేస్తున్నాము అన్నట్టు, మనకు కూడా క్యూరియాసిటీ ఉంది టు నో అబౌట్ ద ప్రోడక్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తూ, then you need to put some sense into their head that this is not good for you or for your skin or for something else. ఫ్రెండ్స్ చేస్తున్నారు అంటే దే మైట్ డూ ఇట్ బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ గైడెన్స్ అన్నట్టు చెప్పచ్చు. అంతేగాని వాళ్ళు చేస్తారు మనం చెయ్యకూడదు అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నామంటే పిల్లలు ఒక ఏజ్ వచ్చినాక డిస్టెన్స్ అయితే పెరుగుద్దండి. అండ్ పేరెంటింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ టాస్క్. నాకు
అనిపిస్తుందండి. మనం పెరిగిన రోజుల్లో మన పేరెంట్స్ మన మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి ఉండేవి కాదండి. మనం ఏమన్నా కొంచెం ఇరిటేషన్ అయితే అక్కడి నుంచి ఒక కరుపొచ్చేది. నోరు మూసుకొని ఎళ్లి కూర్చొని చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి మనం భయపడాల్సిన స్టేజ్ అండి. వాళ్ళు అంటే ఎమోషనల్లీ దే ఆర్ వల్నరబుల్. భయపడటం అంటే దే హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ అండ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పోజర్. కాబట్టి మనం కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిందేనండి. భయపడి అని చెప్పట్లేదు, బట్ ఆలోచించి ఆ బాండింగ్ పాడవకూడదు కిడ్స్తో పేరెంట్స్కి. వీ షుడ్ బీ సమ్వన్ హూమ్ దే కెన్ ట్రస్ట్. సో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటేనే కదండి ట్రస్ట్ అన్నది వచ్చేది. ట్రస్ట్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్. కానీ ఆ పెద్ద నమ్మకం వాళ్ళకి మన మీద రావాలంటే చిన్న చిన్న కాంప్రమైజెస్ యాజ్ పేరెంట్స్ మనం చెయ్యాలి అని నేనైతే అనుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశానండి వంట అయిపోయినాక. ఇవాళ ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ ఇట్లాంటివి 2 ఉన్నాయి, అవి క్లీన్ చేసేద్దాము అనేసి నేను మామూలు డ్రై టిష్యూ ఉంటుంది కదా, టిష్యూ మీద కొంచెం కాలిన్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను. ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ మాత్రం వెట్ వైప్స్తో అస్సలు క్లీన్ చేయనండి, ఎందుకంటే ఆ గ్లాస్ మీద మరకలు పడతాయి కాబట్టి. అండ్ ఈ పెయింటింగ్ లాస్ట్ టైం చూపెట్టినప్పుడు మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు ఏంటండి స్పెషల్ దీంట్లో అని. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఇట్స్ అ హ్యాండ్ మేడ్ దిస్ థింగ్. అండ్ ఎంత ఇంట్రిన్సిక్ వర్క్ ఉందో చూడండి. అది బ్రషెస్ స్ట్రోక్, జస్ట్ బై ద స్ట్రోక్ ఆఫ్ యువర్ హ్యాండ్ మీరు అంత ఇంట్రెన్సిక్ వర్క్ చేశారు అనటమే ఇట్స్ అ స్పెషాలిటీ కదా. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి అండి ఇట్లాంటి ఆర్టిఫాక్ట్స్. కొనుక్కునేటప్పుడు గొడవ అయితే పెట్టుకుంటాను డెఫినెట్లీ అనంత్తో, ఎందుకంటే ప్రైస్ దగ్గర ఇద్దరం వేరీ అవుతాం. తనేమో ఆర్ట్ అంటే హీ లైక్స్ ఇట్ అండ్ హీ డజంట్ మైండ్ స్పెండింగ్ అ బెట్. కానీ నాకు కొంచెం క్రేజీగా ఆలోచిస్తాను, అబ్బా ఇంత ఎందుకు స్పెండ్ చేయాలి అని. బట్ ఎస్, డెఫినెట్లీ మన ఆర్టిజన్స్ మాత్రం నిజంగా బిగ్ షౌట్ అవుట్ టు దెమ్ అండి. అసలు ఇండియాలో ఉన్న ఆర్ట్ ఫామ్స్ని నిజంగా షోకేస్ చేయగలిగే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. అండ్ లుక్ అట్ ద పీకాక్ అండి, మీకు ఇది చూస్తే అర్థం అవ్వచ్చు, అది ఒక ప్రింట్ లాగా ఉంది. కానీ ఎవరైనా చేత్తో అంత ఇంట్రెన్సిక్గా పెయింట్ చేస్తారు అనుకోగలమా మనం? బట్ వీళ్ళు ఆర్టిస్టులు చేశారు కాబట్టి యూ క్యాన్ షెల్ అవుట్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా మనీ ఆన్ ఇట్ అనిపిస్తుంది. అండ్ అనుకోకుండా నా దగ్గర ఇట్లాంటివి 2 పెయింటింగ్స్ ఉన్నాయండి. ఈ పెయింటింగ్ మేము ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు, నేను అనంత్ మ్యారేజ్ అయ్యి ఫస్ట్ టైం వి వెంట్ టు అవర్ హనీమూన్ ఫర్ ఉదయ్పూర్ అనమాట. అక్కడ కొన్నాం ఈ పెయింటింగ్. అప్పటిలో నాకు దీని ప్రైస్ అయితే 5,000 ఎంతో చెప్పాడండి ఆయన. అనంత్ కొంచెం బార్గెయిన్ చేస్తారు కాబట్టి 3,800 ఆ రేంజ్లో. అప్పుడు అది కొంటేనే 3,800కి ఒక పెయింటింగ్ కొన్నావా అని. దిస్ వాజ్ ఇన్ 2009. సో ఇలాగా చిన్నగా అక్యూములేట్ చేసుకుంటూ ఉంటానండి. సో మీలో ఎంతమందికి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీరు కలెక్ట్ చేసిన ఆర్ట్ ఫామ్స్ ఏమన్నా ఉంటే అవి నాకు రికమెండ్ చేయండి. యూ కెన్ జస్ట్ కామెంట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో ఐ కెన్ సీ అండ్ డూ ద రీసెర్చ్ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ ప్రొక్యూర్ దెమ్. అండ్ ఇక్కడైతే ఇంకా లాస్ట్లో ఏంటంటే మార్నింగ్ డస్టింగ్ చేసేటప్పుడు ఐ రియలైజ్డ్ అండి ఈ పాట్పూరి నుంచి ఫ్రేగ్రెన్స్ రావటమే మానేసింది. సో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాను లింక్స్ ఇవ్వమంటున్నారండి. నేను ఎసెన్షియల్ ఆయిల్ ఎప్పుడైనా షాప్కి వెళ్ళి ఆ ఫ్రేగ్రెన్స్ టెస్ట్ చేసుకొని ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ ప్లెజెంట్ ఓన్లీ దెన్ ఐ వుడ్ బై ఇట్ అండి. అండ్ మోస్ట్లీ హోమ్ సెంటర్ నుంచి కొంటాను. అండ్ ఈషా ఫౌండేషన్ వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ షాప్స్లో చాలా బాగుంటాయి అండి ఎసెన్షియల్ ఆయిల్స్. అండ్ ఆల్సో ఎర్త్ అన్న ఒక షాప్ అయితే ఉండేది పూణేలో, ఒక చిన్న షాప్ అండి అది. సో అది ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. క్రాస్ వర్డ్స్ పక్కనే పెట్టేవాళ్ళు వాళ్ళు. అక్కడ చిన్న కౌంటర్ లాగా ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే ఉండేవి. సో అక్కడి నుంచి చాలా కొన్నాను నేను, బికాస్ దేర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ యునీక్ అనమాట. సో ఈ ప్లేసెస్లో అయితే కొంటానండి నేను. అండ్ దీంతో అయితే ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. హ్యావ్ అ గ్రేట్ డే.